హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మరొక చిన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకున్నాను. ఈ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ద్వారా మనం యాక్సెంట్ స్కిల్స్ అంటే స్టార్టింగ్ సౌండ్ ఎలా పలకాలి, ఎండింగ్లో ఎలా పలకాలి, అలానే గ్రామాటికల్ అవేర్నెస్, వాట్ ఈజ్ ప్రజెంట్, వాట్ ఈజ్ పాస్ట్, వాట్ ఈజ్ ఫ్యూచర్, అలానే వాటికి తెలుగు అర్థాలు ఏంటి అనేది కూడా చూద్దాం. అలానే చివరిగా చదివిన వార్తను ఇంగ్లీష్ నుంచి ఇంగ్లీష్కి మనము అక్కడ చదివిన వార్తను మన సింపుల్ వర్డ్స్లో ఎలా చెప్పాలి, మన స్పీకింగ్ ప్రాక్టీస్ కోసం. ఓకేనా, మన స్పీకింగ్ ప్రాక్టీస్ ఇంప్రూవ్ చేసుకుని మన స్పోకెన్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని అంటే కనుక ఎలా చేయాలనే దాన్ని కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, కమింగ్ టు ద టాపిక్ హియర్. హౌ కెన్ అంబటీస్ remarks against CM's mother be taken lightly, asked లోకేష్. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ ఒక ఎస్ అండి, అంబటీస్, రిమార్క్స్ ఇదొక ఎస్, సిఎమ్స్ ఇదొక ఎస్, ఆస్క్స్ ఇదొక ఎస్. ఎప్పుడైనా ఇంగ్లీష్ వర్డ్స్లో చివరిని ఎస్ వస్తే ఎస్ని జాలాగా చెప్తామండి. 99%. ఓకేనా, ఆల్మోస్ట్ అన్ని ఎస్ని కూడా జాలాగే చదువుతాం. ఎలాగా? brothers, sisters, actors, doctors, seniors, juniors, kids ఇలా చదువుతాం. కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయండి, కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఏంటి అవి అంటే కనుక ఎప్పుడైనా పి తర్వాత అంటే పి ఎండింగ్లో వచ్చి తర్వాత ఎస్ కనపడితే ఎస్ని సాలాగా చదవాలి, జాలాగా చదవకూడదు. కే తర్వాత కే ఎండింగ్లో వచ్చి కే తర్వాత ఎస్ వస్తే ఎస్ని ఎస్ లాగా చదవాలి. టీ తర్వాత టీ ఎండింగ్లో వచ్చి ఎస్ వస్తే ఎస్ని ఎస్ లాగా. మాకు అర్థం కాలేదు సార్, ఇదిగో ఇక్కడ ఉందిగా ఎగ్జాంపుల్, రిమార్క్ ఎస్ వచ్చిందండి. అంటే రిమార్క్ అనే స్పెల్లింగ్ చూస్తే REMARK, చివరిలో ఏమొచ్చిందండి? కే వచ్చింది. కేకి ఎండింగ్లో ఏమొచ్చింది? కే తర్వాత ఏమొచ్చింది? ఎస్ వచ్చింది. ఇలా కే తర్వాత ఎస్ వచ్చినా, పి తర్వాత ఎస్ వచ్చినా, టీ తర్వాత ఎస్ వచ్చిన ఎస్ని ఎలా చదవాలండి? సాలాగా చదవాలి. సరిగమప స. ఎలాగో చూద్దాం. MARK మార్క్, MARKS మార్క్స్, PARK పాక్, PARKS పాక్స్. అలాగా CAP క్యాప్, CAPS క్యాప్స్, TAP ట్యాప్, TAPS ట్యాప్స్, MAP మ్యాప్ మ్యాప్స్. అలాగే క్యాట్, CAT cat, cats, bats, rats. అంటే ఫైనల్గా నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరిన పి కానీ కే కానీ టీ కానీ వచ్చి దాని పక్కన ఎస్ చేర్చాలి అని అంటే కనుక ఎస్ని చేర్చినప్పుడు ఆ ఎస్ని ఎలా పలకాలి? సాలాగా పలకాలి. మరి మిగిలిన అన్ని సందర్భాల్లోనూ సాని ఎస్ని జాలాగా చదువుతాం. brothers, actors, doctors, seniors, juniors ఇలా చదవకూడదు. బ్రదర్స్, సిస్టర్స్, యాక్టర్స్ కాదు. రైట్, మళ్ళీ మరొక్కసారి. హౌ కెన్ అంబటీస్ రిమార్క్స్ అగైన్స్ట్ CM's mother be taken lightly, asks లోకేష్ అడుగుతా ఉన్నారు. ఏమని? అంబటి యొక్క వ్యాఖ్యలు. రిమార్క్స్ అంటే ఏంటండి? వ్యాఖ్యలుడు. ఓకేనా, సీఎం యొక్క అంటే అపాస్ట్రఫీ అంటే తెలుసు కదా మీకు, యొక్క అని. సీఎం యొక్క తల్లికి వ్యతిరేకంగా జరిగిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని లైట్గా ఎలా తీసుకోగలుగుతామని అడుగుతా ఉన్నారు ఈయన. చూద్దామండి, మ్యాటర్లోకి వెళ్దాం. మినిస్టర్ ఫర్ హెచ్ఆర్డి IT నారా లోకేష్, మినిస్టర్ ఫర్ HRD and IT నారా లోకేష్ అండ్ ఫ్రైడే కండెమ్డ్ అంటే ఏంటండి? ఖండించు. ఫోమా, FORMER ఎలా చదవాలి? ఫార్మర్ కాదు, FORMER. చాలా వీడియోస్లో చెప్పుకున్నాము, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఆర్ ఉంది, ఆర్ ముందు వావెల్ ఉంది. ఎప్పుడైనా ఆర్ కనిపిస్తూ ఆర్ ముందు వావెల్ వేస్తే ఆర్ని ఏం చేస్తాం? సైలెంట్ చేస్తాం. ఎలా? FAR ఫా, FOR ఫా, FARMER ఫామా, FORMER ఫామా. చూడండి, ఆర్ని సైలెంట్ చేస్తున్నాం. ఖా, బా, మా,
వీటన్నిటిలో కూడా ఆర్ కనిపిస్తుంది. ఆర్ ముందు వావెల్ కూడా ఉంటుంది. ఇలా ఆర్ కనిపిస్తూ ఆర్ ముందు వావెల్ ఉంటే ఆర్ని సైలెంట్ చేసేస్తాం. రైట్. మినిస్టా ఇక్కడ కూడా చూడండి. మినిస్టా, సెమిస్టా, క్లస్టా, పవ, యాక్టా, డాక్టా ఇలా అనమాట. మినిస్టర్ ఫర్ హెచ్ఆర్డి అండ్ ఐటీ నారా లోకేష్ అండ్ ఫ్రైడే ఎలా చెప్పాలండి? డిఏవై. ఎప్పుడైనా ఇంగ్లీష్లో ఏవై ఎండింగ్లో వచ్చిందనుకోండి, ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరిన ఏవై వస్తే ఎయ్ అని చెప్పండి. డిఏవై డై, ఎస్ఏవై సై, ఎంఏవై మై, ఎల్ఏవై లై. అలా చూసుకుంటే ఫ్రైడే. మినిస్టర్ ఫర్ హెచ్ఆర్డి and IT Nara Lokesh on Friday condemned former Minister Ambati Rambabu for insulting Chief Minister N. Chandrababu Naidu's mother. ఏంటండి? చంద్రబాబు నాయుడు యొక్క తల్లిని మాట్లాడినందుకు ఎలాంటి ఈ హెచ్ఆర్డి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో లోకేష్ ఖండించారంటండి. అంబటి రాంబాబు ఫర్ ఇన్సల్టింగ్, ఓకేనండి, అవమానపరిచినందుకు, సీఎం యొక్క తల్లిని అవమానపరిచినందుకు ఈ నారా లోకేష్ ఈ అంబటి రాంబాబు గారిని ఖండించారంటండి. ఆయన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇండైరెక్ట్గా. డ్యూరింగ్ ఎ డిస్కషన్ ఆన్ ద మోషన్ ఆఫ్ థ్యాంక్స్ టు గవర్నర్స్ అడ్రస్ అంటే ఏంటి? స్పీచ్ అని అర్థం. ఇక్కడ జాతిని, జనాన్ని, ఎవరినైనా ఉద్దేశించి మాట్లాడే మాటలు ఉంటాయి కదా, ఆ మాటని అడ్రస్ అంటారండి. స్పీచ్ అండి, మొత్తం అన్నీ కలిపి స్పీచ్. డ్యూరింగ్ ఎ డిస్కషన్ ఆన్ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ టు గవర్నర్స్ అడ్రస్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ మిస్టర్ లోకేష్ క్వశ్చన్డ్ చాపలకలండి, క్వశ్చన్డ్, రైట్. డ్యూరింగ్ ఎ డిస్కషన్ ఆన్ ద మోషన్ ఆఫ్ థ్యాంక్స్, ఆయనకి ధన్యవాదాలు తెలిపే మోషన్ డిస్కషన్లో ఆయన ప్రశ్నించారంట నారా లోకేష్. మిస్టర్ నారా లోకేష్ క్వశ్చన్ how such remarks could be dismissed as too small votes. రైట్. ఎలా అంటున్నారండి? అలాంటి వ్యాఖ్యానాలు రెండు చిన్ని పదాలుగా ఎలా డిస్మిస్ చేసేస్తాము, ఎలా కొట్టిపారేస్తాము అని అడుగుతున్నాడు. నారా లోకేష్ క్వశ్చన్డ్ హౌ సచ్ రిమార్క్స్, వ్యాఖ్యానాలు, కుడ్ బి డిస్మిస్డ్ యాజ్ టూ స్మాల్ వర్డ్స్, అలాంటి వ్యాఖ్యానాలు రెండు చిన్న పదాలుగా ఎలాగా కొట్టిపారేయగలుగుతాము మనము అని అడుగుతా ఉన్నాడు. He said that insulting any women, especially a mother, cannot be taken lightly. అతను ఇంకా ఏమన్నారంటే ఇన్సల్టింగ్ ఎనీ విమెన్, ఎలాంటి ఆడవాళ్ళైనా, ముఖ్యంగా తల్లి అయినటువంటి ఒక ఆడామెని ఎలాగా లైట్గా తీసుకోగలుగుతాము, కెనాట్ బి టేకెన్ లైట్గా తీసుకోలేము అని చెప్పేసి అంటున్నారండి ఈయన. ఎవరు? లోకేష్. హీ రెఫ్యూట్ మీన్స్ డినై అంటే రిఫ్యూజ్, కాదనటం, వలదనటం. హీ రెఫ్యూటెడ్ ఎలిగేషన్స్ మేడ్ బై వైఎస్ఆర్సీపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫ్లో, FLOOR, ఎలా చదవాలి? ఫ్లో లీడర్ బొత్స సత్యనారాయణ అండ్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ B. Israel regarding the arrest of Mr. Ambati Rambabu and their claims that law and order in the state had deteriorated. ఈ పదం చాలా ఇంపార్టెంట్ అండి. డిటియోరియేటెడ్ ఎలా పలకాలండి? డిటియోరియేటెడ్, ఓకేనా? క్షీణించడం అండి, పాడైపోవడం. క్షీణించు, పాడైపోవు అని అర్థం అండి. ఏంటి? మళ్ళీ చదువుతున్నాను. ఈ రిఫ్యూటెడ్ ఎలిగేషన్స్ మేడ్ బై వైఎస్ఆర్సీపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫ్లో లీడర్ బొత్స సత్యనారాయణ. ఎలిగేషన్స్ అంటే ఆరోపణలు, రిఫ్యూట్ అంటే డినై, ఓకేనండి. రిజెక్ట్ అండి. రిఫ్యూట్ అంటే అర్థాలు ఏంటి? డినై, కాదనటం, తిరస్కరించడం, ఓకేనా, రిజెక్ట్ చేయడం. ఎవరు? ఈ లోకేష్ రిజెక్ట్ చేశారంటండి. వేటిని? ఎలిగేషన్స్ అంటే ఆరోపణలు. మేడ్ బై, ఎవరి చేత చేయబడ్డాయి ఇవి? వైఎస్ఆర్సీపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫ్లో లీడర్ బొత్స సత్యనారాయణ అండ్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ B. Israel రిగార్డింగ్ ద అరెస్ట్ ఆఫ్ మిస్టర్ అంబటి రాంబాబు. ఓకేనండి.
ఈ అంబటి రాంబాబు అరెస్ట్కి సంబంధించి ఆరోపణలు చేశారంటండి. వాటిని ఈయన కొట్టి పారేశాడు, రిజెక్ట్ చేసేశారు. రైట్. Arrest of Mr. Ambati Rambabu and their claims that law and order in the state had deteriorated. అలానే వాళ్ళు ఇంకా ఏమని ఆరోపించారండి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది క్షీణించిపోయింది అని చెప్పేసి ఆరోపించారు. వాటిని అన్నింటినీ కూడా ఈయన రిజెక్ట్ చేశాడు, కొట్టిపారేశాడు. ద కొయిలేషన్ గవర్నమెంట్, సంకీర్ణ ప్రభుత్వం, ద కొయిలేషన్ గవర్నమెంట్ డస్ నాట్ ఎంగేజ్, చూడండి ENGAGE, డస్ నాట్ ఎంగేజ్ అంటే చేయదు అని చెప్తున్నారు. ఇక్కడ మీరు స్పెల్లింగ్ AGE వచ్చిందండి ఎండింగ్లో. ఎప్పుడైనా ఇంగ్లీష్లో AGE అనే స్పెల్లింగ్ కానీ, EGE అనే స్పెల్లింగ్ కానీ, IGE అనే స్పెల్లింగ్ కానీ ఎండింగ్లో వస్తే దాన్ని ఏజ్ అని చదవకుండా ఇజ్ అని చదవాలి. ఎలాగా? COLLEGE, కాలేజ్, మెసేజ్, లగేజ్, యూసేజ్, ఓబిజ్, ఎంగేజ్. ఇక్కడ చూడండి ENGAGE, ఎంగేజ్ కాదు, ఎంగేజ్. నాలెడ్జ్, లగేజ్, మెసేజ్, ఫ్రంటేజ్, ఫుటేజ్, రమేజ్, టీనేజ్ ఆర్ టీనేజ్, బోత్ ఆర్ రైట్. ఏంటండి? ద కొయిలేషన్ గవర్నమెంట్, ఇట్స్ నాట్ గవర్నమెంట్, ఇట్స్ ఎ గవర్నమెంట్. The coalition government does not engage in vendetta politics. ఏంటండి? వెండెటా పాలిటిక్స్. ఈ ప్రభుత్వం, ఈ కోయిలేషన్, ఈ సంకీర్ణ ప్రభుత్వం ఏదైతే ఉందో వెండెటా పాలిటిక్స్కి పాల్పడదు అని చెప్తున్నారు. ఎవరు? లోకేష్. వెండెటా పాలిటిక్స్ అంటే కక్షపూరిత రాజకీయాలు. పాలిటిక్స్ అంటే రాజకీయాలు, వెండెటా కక్షపూరిత. ఓకేనండి. గతంలో ఏదో చేశారు, మళ్ళీ వాళ్ళని ఇంకేదో చేయాలి ఇప్పుడు అనే కక్ష ఉంటుంది కదా, దాన్ని అలా చేసే రాజకీయాలను కక్షపూరిత రాజకీయాలు అంటాం తెలుగులో. ఇంగ్లీష్లో కక్షపూరిత రాజకీయాలకి ఏమంటాము? వెండెటా పాలిటిక్స్. బట్ ఇట్ విల్ టేక్ a strict action against anyone who speaks disrespectable about women, he asserted. అసర్ట్ అంటే నొక్కి వక్కాణించి మరలా గట్టిగా చెప్పడాన్ని, నొక్కి వక్కాణించి చెప్పడం మళ్ళా గట్టిగా చెప్పడాన్ని అసర్ట్ అంటారండి. ఓకేనండి, అసర్టెడ్. నారా లోకేష్ గట్టిగా నొక్కి వక్కాణించి చెప్పారటండి. ఏమని? బట్ ఇట్ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగైనెస్ట్ ఎనీవన్ హూ స్పీక్స్ డిస్రెస్పెక్టబుల్ అబౌట్ విమెన్. ఆడవాళ్ళ గురించి అవమానకరంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళపైన తీవ్ర చర్యలు తీసుకుంటాము అని నొక్కి చెప్పారట, గట్టిగా చెప్పారు. ద మినిస్టర్ మేడ్ ఇట్ క్లియర్ దట్ వెదర్ ఇట్ కన్సర్న్ ద చీఫ్ మినిస్టర్స్ మదర్, Mr. Jagan Mohan Reddy's mother or any other women, the government would not tolerate అంటే సహించు, భరించు. ఓకేనా? tolerate. డిరోగటరీ అంటే అందరూ డిరోగాటరీ ఇంకోటి ఏదో అంటారు. డిరోగటరీ అంటే అభ్యంతరకరమైన, అవమానకరమైన. డిరోగటరీ అంటే ఏంటండి? ఇన్సల్టింగ్, అవమానకరమైన. ఓకేనా? డిరోగటరీ రిమార్క్స్, అవమానకరమైన వ్యాఖ్యలు. ఏమంటున్నారు? మళ్ళీ ఇంకొకసారి చదువుతారు. ద మినిస్టర్ మేడ్ ఇట్ క్లియర్ దాట్, తేటతెల్లం ఏం చేశారు? క్లారిటీ ఇచ్చారు. ఏమని? దాట్ వెదర్ ఇట్ కన్సర్న్, సంబంధించిన, ఇట్ కన్సర్న్ ద చీఫ్ మినిస్టర్స్ మదర్, అది ముఖ్యమంత్రి యొక్క తల్లికి సంబంధించి అయినా, లేదా మిస్టర్ జగన్ మోహన్ రెడ్డిస్ మదర్, జగన్మోహన్ రెడ్డికి యొక్క తల్లికి సంబంధించి అయినా, ఆర్ ఎనీ అదర్ విమెన్, మరి ఏ ఆడవాళ్ళైనా, ఏ ఆడదైనా సరే. ద గవర్నమెంట్ వుడ్ నాట్ టోలరేట్ డిరోగటరీ రిమార్క్స్, గవర్నమెంట్ సహించబోదట. ఓకేనా? ఇలాంటి అవమానకరమైన ఇన్సల్టింగ్ వ్యాఖ్యానాలని. రైట్. హీ ఛాలెంజ్డ్ ద అపోజిషన్ పార్టీ లీడర్స్ టు స్పెల్ అవుట్ అంటే ఎక్స్ప్లెయిన్ అండి, వివరించమంటుంది. హీ ఛాలెంజ్డ్, ఎవరండి? నారా లోకేష్ ఛాలెంజ్ చేశారు, సవాలు విసిరారు. హీ ఛాలెంజ్డ్ ద అపోజిషన్ పార్టీ లీడర్స్కి ఛాలెంజ్ విసిరారు. ఏమని? టు స్పెల్ అవుట్, టు ఎక్స్ప్లెయిన్ వెదర్ మిస్టర్ అంబటి రాంబాబు స్టేట్మెంట్ వాజ్ రైట్ ఆర్ రాంగ్. చెప్పమంటున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పమంటున్నాడు ఈయన. ఈ అంబటి రాంబాబు ఏవైతే అన్నారో అవి, వాటి గురించి రైట్ ఆర్ రాంగ్
అవి కరెక్టా లేకపోతే తప్పా? తప్పా, ఒప్పా అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పమంటున్నాడు. స్పెల్ ఔట్ అంటే ఎక్స్‌ప్లెయిన్ చేయటం. అండ్ ఆస్క్డ్ చూడండి, ఆస్క్ డూ కాదు. ఆస్క్డ్ ఏఎస్కేఈడీ ఎలా చెప్పాలి? ఆస్క్డ్. ఎందుకలా చెప్పాలి? ఏదైనా ఒక ప్రెజెంట్ ఫామ్‌లో ఉన్న వర్బ్ కార్ శబ్దంతో ఎండ్ అయితే. అంటే ఎలాగ సార్? సీఓఓకే కుక్, ఎల్ఓసికే లాక్, ఎల్ఐకేఈ లైక్. ఇక్కడ ఎండింగ్‌లో చూడండి క్ క్ అలా క్ వచ్చినప్పుడు తర్వాత రాసే డీని టా లాగా చదవాలి. అందుచేతనే ఆస్క్, ఆస్క్డ్, రైట్. And asked what action was taken during the previous government's term in a similar situations. సిచ్యువేషన్ కదండి, సిచ్యుయేషన్. ఆయన అడిగారు ఏమని? అండ్ ఆస్క్డ్ వాట్ యాక్షన్ వాజ్ టేకిన్, ఎలాంటి చర్య తీసుకోబడింది ఎప్పుడు? డ్యూరింగ్ ద ప్రీవియస్ గవర్నమెంట్స్ టర్మ్, గత ప్రభుత్వ హయాంలో. టర్మ్ అంటే పాలనాకాలం. గత ప్రభుత్వ పాలనాకాలంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోబడింది అని అడిగారు. ఎవరు? హ్యూమన్ హెచ్ఆర్డి మినిస్టర్ మిస్టర్ నారా లోకేష్. రైట్. వాట్ హ్యాపెండ్ హియర్? చాలా విషయాలు జరిగినాయి, మీ అందరికీ తెలుసు. ఈ అంబటి రాంబాబు అనే మినిస్టర్ ఉన్నారు కదా, ఎవరినో తిట్టడం జరిగింది. దాని గురించి సంబంధించిన వార్త. పూర్వాపరాలు కూడా తెలిస్తే మనకి చదివే వార్త బాగా అర్థమవుతుంది. రైట్. ఇలా చెప్పుకోవచ్చండి. ఇక్కడ ముఖ్యమైన పదాలు వచ్చినాయి మనకి. వెండటా పాలిటిక్స్, కక్షపూరిత రాజకీయాలు. డిరోగటరీ, అవమానకరమైన. ఓకేనా? అసర్టెడ్, మళ్ళీ నొక్కి ఒక్కండి. డిటెరియోరేట్ ఇచ్చాడండి ఈ పదం. ఈ పదం కూడా చాలా ఇంపార్టెంట్. డిటెరియోరేట్ అంటే క్షీణించు, పాడైపోవు. ఆరోగ్యం కావచ్చు, పరిస్థితి కావచ్చు, ఏదైనా క్షీణించడాన్ని, పాడైపోవడాన్ని డిటెరియోరేట్ అంటారు. నెక్స్ట్ అండి, ఈ వార్త ఇలా చదివేసి వదిలేస్తే సరిపోదండి. ఏదైతే వార్త చదువుతారో ఆ వార్తని మీరు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పేదానికి ప్రయత్నం చేయాలి. రైట్. వాట్ హ్యాపెండ్ హియర్? ఎర్లియర్ an incident happened. YSRCP party leader Ambati Rambabu said something against the mother of our chief minister, Mr. N. Chandrababu Naidu, according to news reports here. Regarding this, Mr. HRD Minister, Mr. Nara Lokesh reacted in the assembly here. And he is asking the YSRCP party how they reacted while they were in the power. వాళ్ళు ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు ఇలాంటి సంఘటనలకి. అలానే ఈజ్ ఆల్సో సేయింగ్ దాట్ మిస్టర్ నారా లోకేష్ ఈజ్ ఆల్సో సేయింగ్ దాట్ ద గవర్నమెంట్ ఈజ్ doesn't commit vendetta politics, but it takes seriously if anyone says something against women, insulting words, derogatory remarks against women, whether it is mother of chief minister or mother of Jagan Mohan Reddy or some other person's mother. They won't take it lightly. They take serious action against the people who insult women in the state. Yes, Mr. Nara Lokesh also condemned the allegations from Boccha Satyanarayana and MLC some other Israel regarding the arrest of Mr. Ambati Rambabu, and they claimed that law and order in the state had deteriorated. Right. This is how Mr. Nara Lokesh reacted in the assembly regarding this incident. Thank you so much for watching my video here. If you like my content, please subscribe my channel. If you want to say something, please comment that through comment section. Thank you.